Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మానస పుత్రిక పథకం అటర్ ఫ్లాప్. P4 అనే ఒక కొత్త ఆలోచన ద్వారా రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా స్థిరపడాలని చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. P4 ద్వారా రాష్ట్రంలో 15 లక్షల మంది బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారికి లబ్ధి జరిగేలాగా చేయాలని ప్లాన్ చేశారు. వితరణకు ముందుకు వచ్చే సంపన్నులు, పారిశ్రామికవేత్తలు తదితరులు అందరి నుంచి నేరుగా బంగారు కుటుంబాల వారికి ఆర్థిక సహాయం అందించాలి అనేది చంద్రబాబు ప్లాన్. అయితే ఇప్పుడు P4కు సంబంధించి ప్రముఖుల నుంచి అభిప్రాయాల సేకరణ కోసం ఓ సమావేశం నిర్వహించినప్పుడు చంద్రబాబుకు మింగుడుపడని సలహాలు వచ్చాయి. అయితే ఇప్పుడు P4కు సంబంధించి ప్రముఖుల నుంచి అభిప్రాయాల సేకరణ కోసం ఓ సమావేశం నిర్వహించినప్పుడు చంద్రబాబుకు మింగుడుపడని సలహాలు వచ్చాయి. P4 ద్వారా పరిశ్రమలు స్థాపించాలని, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు సూచించడం ఇక్కడ గమనించాల్సిన సంగతి. P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు సూచించారు. నిజానికి ఇలా వివిధ రంగాల ప్రముఖులు చెప్పిన సలహాలు కూడా మంచివే. కానీ చంద్రబాబు నాయుడు ఆలోచనలకు ఇవి భిన్నమైనవి అని గుర్తించాలి. ఎందుకంటే రాష్ట్రంలో 15 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించి వారికి నేరుగా సంపన్నుల యొక్క డబ్బును పంచిపెట్టడం ద్వారా ఆ కుటుంబాలను తమ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అంటే దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో 8,000 కుటుంబాలంటే అది ఎన్నికలలో ఫలితాలని తారుమారు చేయగలిగే పార్టీ బలమవుతుంది. కానీ ఇప్పుడు నిపుణులు సూచిస్తున్నవన్నీ సమాజం సమిష్టిగా వికసించడానికి కారణమయ్యే సలహాలు. వ్యక్తులకు నేరుగా లబ్ధి చేసేవి కాదు. నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు ఇచ్చేసి మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పే సలహాలు కాదు. నిపుణులంతా అలాంటి సలహాలు చెబుతున్నారు. ఇవి సమాజం క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందడానికి కీలకమైనవి. అయితే అడ్డదారిలో ఓటు బ్యాంకును సృష్టించే ఆలోచనలు కాదు. అందుకే ఈ సలహాల తీరును గమనించినప్పుడు చంద్రబాబు నాయుడు స్కెచ్ వర్కౌట్ కావడం లేదేమో అనిపిస్తోంది.